ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తానికి చూసుకుంటే మీ నియోజకవర్గంలో రైతులు బయట వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎందుకు అంత ఇబ్బందికరంగా ఉన్నది పాలకుర్తి నియోజకవర్గం? పాలకుర్తి కంటే పాలకుర్తిలా ఇప్పుడు ఆదుకునే మనిషే లేడు, ఆదుకునేటోళ్ళే లేరు. ఇప్పుడు మా ఎమ్మెల్యే ఏమైనా ఇక్కడ అంత రైతులు అంతా చచ్చిపోతారు, అంత ఇది అవుతా అంటే మేడమేమో అమెరికా పోయింది. అమెరికా పోయి మేడంకి ఏం తెలుస్తుంది, నీళ్ళు ఎక్కడి నుంచి రావాలి, ఎక్కడ కాలువ ఉన్నది కూడా తెలియదు ఆ మేడంకు. ఇక ఆమె అంటే గెలిచిన వాళ్ళు అమెరికాలో, ఓడిపోయిన వాళ్ళు జనంలోనా? ఝాన్సీ రెడ్డి అనే మా మేడం ఉంటుంది. ఝాన్సీ రెడ్డి ఏమో ఊళ్ళలో ఉంటుంది, గెలిచిన మేడం ఏం పోయాం అక్కడ అమెరికాలో ఉన్నది. ఇక చేసేది ఏమున్నది, ఇప్పుడు రైతులు లబోదిబో మొత్తుకుంటారు. అంత ఇబ్బందికరంగానే ఉంది. పాలకుర్తి నియోజకవర్గంలో అయితే మాత్రం ఘోరంగా పరిస్థితి ఉంది. అది మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాలువ నీళ్ళు వచ్చినాయి, మంచిగా శ్యామలమైంది. కానీ ఇప్పుడు ఎందుకు అయిందో మరి మేడం ఎందుకు పట్టించుకుంటలేదో అర్థం కావట్లేదు. ఇక రైతులు మాత్రం ఒకడోడైతే మందు డబ్బాలు పట్టుకునే ఉన్నారు. 4 ఎకరాలు 5 ఎకరాలు. మొన్న చింతవైతండలో ఒక రైతు లింగం అనేటి ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. ఆయనకు 12 ఎకరాల పొలం అయితే ఒకటే 4 ఎకరాలు ఉంది, 8 ఎకరాలు ఎండిపోయింది. వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకైతే మాత్రం మామూలు కాదు. అదే ధరావతండ గ్రామ పంచాయతీలో వాటర్ ఇట్లా సార్ మాకు వద్దు సార్ వాటర్ అన్నా కూడా వాటర్ వచ్చేది. దయాకర్రావు సార్ నువ్వు ఫోన్ చేయగానే కథం వాటర్ బంద్ చేయండి సార్ అన్న, అరే పోని తీరా అనేది. అట్లాంటి వాటర్ ఎక్కడ పోయింది? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ నీళ్ళ గిట మింగేసిరా మరి? వీళ్ళు వచ్చిన వాళ్ళు ఏమన్నా వీళ్ళు నీళ్ళ బేరమే చేస్తాను రా మరి, నీళ్ళ గిట కమిషన్లుగా అమ్ముకుంటారా బయట మన ఆంధ్రకు? వీళ్ళంతా చేసేది వాటర్ ఎందుకు? వాటర్ మాత్రం ఘోరంగా వాటర్ ఉన్నాయి. అన్ని ప్రాజెక్టులు మన తెలంగాణలో ఉన్నాయి. ఒక్క ప్రాజెక్టు కూడా నీళ్ళు ఇప్పుడు వదిలిపెట్టేది ఇదే లేదు. ఎక్కడ చూసినా పాలకుర్తి కానీ ఏ మండలంలో కూడా లేవు, వాటర్ రావడమే లేదు. కానీ ఇక అత్త కోడలు ఇద్దరి మధ్యన పంచాయతీ ఏం జరుగుతుందో ఏమో మరి తెలియదు. వాళ్ళిద్దరు ఏం తిట్టుకుంటారో మరి, ఏం చేస్తారో మరి. అత్త తిట్టగానే కోడలు అమెరికాలోనే పడ్డదో మరి తెలియదు మరి. కానీ మీ స్థానిక ఎమ్మెల్యే చెప్తా ఉన్నారు కదా, అసెంబ్లీలో 30 కిలోమీటర్ వరకు సొంతంగా మా సొంత నిధులతోటి కాలువలు తీపిచ్చినాము అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు కదా. తప్పు ముచ్చట అది. అది 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 చూపించు, అది రుజువు చేయి. అది ఎక్కడ తీసిరో, ఎక్కడి నుంచి ఎక్కడ ఉన్నదో. సంత డబ్బులు పెట్టి ఏం తిస్తారు? వాటర్ ప్రెషర్ వస్తే అంతా కొట్టుకుపోతుంది. అంతా చేసిందే ఉంది కాలువ అప్పడం. అప్పుడు కేసీఆర్ హయాంలోనే అయింది మొత్తం. అప్పుడు శంకుస్థాపన ఎవరో చేసిపోతే కేసీఆర్ వచ్చి పాపం దేవుడు అంతా చేసి ఇచ్చిండు. మళ్ళీ ఇంకా దయాకర్రావు సార్ వచ్చి గొడవలు ఉంటే ఆ గొడవలలో కూడా సాల్వ్ చేసి కాలువ తీపిచ్చాడు దయాకర్రావు సార్. ఇప్పుడు సింగరాజపల్లి దగ్గర మాకు రాకపోతే ఇక వాళ్ళ దగ్గర ఏమో చెప్పి సార్ ముదిగిచ్చి వాళ్ళని మంచిగా చేసి మనం అందరం బతాం, నువ్వు ఒక్కొని ఇక్కడ జాగా ఇస్తే ఆయన పోయి కోర్టులో కేసు వేసినా కూడా రిటర్న్ చేయించింది సార్. అట్లాంటి వీళ్ళు చేయను, ఒక పని చేయను. వీళ్ళకి ఒక్క పని చేసే చేత కాదు. ఇక చెప్తారు మా ఇక సోషల్ మీడియాలో పెడతారు. ఇక ఏని ఇక అంత మేము చేసినట్టే, అంత అయినట్టే, మొత్తం అయిపోయింది అంటారు. ఏమైపోతుంది అలా బొంద చేసుడే తెలియదా? కొత్తగా వచ్చి రాజకీయంలో దిగితే ఏమవుతుంది? ఏదో అమెరికాలో వాళ్ళు అక్కడ మంచిగా బతున్నారు, బిజినెస్ చేసుకుంటారు, చేసుకోక గింట్లోకి వచ్చి ఇక పాలకుర్తిలో అయితే జనాలు అంత తిట్లు కాదు. ఇక్కడ ఎమ్మెల్యేకు పని చేయకపోతే తిట్టకపోతే ఏం చేస్తారు? పని చేస్తే ఎవరు తిట్టారు? పని చేయట్లేదు సరిగా, అభివృద్ధి అనేదే లేదు. దయాకర్రావు సార్ చేసిన రోడ్లకు కూడా ఆ మధ్యన డివైడ్ చేసి లైట్లు పెట్టాను, దాన్ని కూడా మూసేస్తున్నారు. అది కూడా పెట్టాను అయితే లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కాకుండా వీళ్ళ సొంతంగా ఇంకో మేనిఫెస్టో క్రియేట్ చేసేది కదా, ఏదో మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ అనుకుంటా, లేదంటే ఇంకో ఉద్యోగాలు కల్పిస్తాం అన్నట్టుగా కూడా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ గురించి. స్కిల్ డెవలప్మెంట్ అంటే వాళ్ళ సొంత భూమి, వాళ్ళు ఎక్కడో రియల్ ఎస్టేట్ చేసుకొని కొన్న భూమి అందులో పెడతామని చెప్పారు. అది కాలే వాళ్ళ మందు సీసాలు తాక్కుంటా అంత అందులో జనాలే కూర్చుంటారు. స్టిల్ అంటే ఏడవుతుంది చూసిన ఒకసారి కూడా మీడియాలో వచ్చింది, మొత్తం సీసాలే ఉన్నాయి అందులో పోయి తాగిన సీసాలే అవపడుతున్నాయి మొత్తం. ఏడా స్టిల్ డెవలప్మెంట్ ఏడైంది? ఏడ చేసిరు? రాగానే ఇక ఉబ్బిచ్చిరు. మరి ఇది అవుతుంది అది అవుతుంది, పాలకుర్తి రూపురేఖ మారుతున్నామని చెప్పారు కానీ ఏది మారలే, అట్లే ఉంది. అదే కేసీఆర్ కట్టించిన ఈడ ఫామ్ హౌస్ మాత్రం అది ఒక్కటే అవపడుతుంది, వాళ్ళ ఫోటోలే అవపడుతున్నాయి అందులో. అలా అది తప్ప ఏమైతే లేదు. కానీ గవర్నమెంట్ 6 గ్యారంటీల పైన బాగా దృష్టి పెట్టి చేస్తున్నట్టు కూడా కనిపిస్తూ ఉన్నది. మొత్తానికి 6 గ్యారంటీలలో జనాలు వాళ్ళేమో చేసినామని చెప్తా ఉన్నారు, ప్రజల దగ్గర గ్రౌండ్లో పోతే ఏమో అసలు ఏం రాని పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎట్లా చూస్తారు దీనికి? మళ్ళీ రాబోయే రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టబడుతున్నారా, లేదంటే బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టబడుతున్నారా? ఒక 20 సంవత్సరాలు చెప్తున్నా కదా, 20 సంవత్సరాల దాకా కూడా కాంగ్రెస్ పార్టీ ఉండుడైతే ఉండదు, జనాల దగ్గరనే ఉంది. నేను ఒక్కొని చెప్పుకున్నాడు కాదు, ఏ ఊళ్ళో ఏ గల్లీలో పో తిట్టుడే ఉంది. ఎట్లా అంటే వాళ్ళు ఇంకా 20 సంవత్సరాలు వెనకపోయినట్టే. కేసీఆర్ ఏమన్నా రైతులకు అన్యాయం చేసిండా? రైతులకు చేసింది అది తీసేసుడు ఆయనది కరెక్టేనా? సరే అసలాంటి భూమి ఉంటే తీసేయి దాన్ని.
ఇప్పుడు గవర్నమెంట్ భూమి ఉంటే తీసేయి, అది మొత్తం పట్టా భూములు రైతులకు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నది. ఇప్పుడు దాకా ఆయనకు పైసలు పడుడు లేదు. నేను ఇచ్చేసిన ఆ టికా టకా అని టకా పోయింది, టికా పోయింది. ఇక కథం ఆయన నోరికే మొక్కాలి. మరి ఇన్ని అబాధాలు ఆడే మరి ఆయన గెలిచిండు. మరి నిజంగా పనిచేసిన వాళ్ళు నమ్మలే. రేవంత్ రెడ్డి నిజంగా పనిచేసిన వాళ్ళు నమ్మలే. ఇక టికా టకా అని 100 అబాధాలు ఆడేనోనికే నమ్మిరు చూడు. ఇక ఆయన జీవితంలో కూడా మళ్ళీ రాడు. ఆంధ్రలో కూడా ఒక ఆయన అట్లనే అన్నాడు. ఆయన పేరు జనాలకు అర్థమైపోయిందా ఎవరి పనితీరు బాగుంది ఏందనేది అర్థమైపోయింది. 100% అర్థమైపోయింది. ఇక 99%లో 1% ఈయన ఉన్నాడు. 99% మళ్ళీ కేసీఆర్నే కోరుకుంటాను జనాలు. ఎట్లాంటి ఆయన చేసిన పనులలో ఎక్కడదంటే అక్కడ పనులలో మొత్తం పేరుకోపోయింది కేసీఆర్ సార్ది. ఇక ఒక ప్రోగ్రామ్ పెడుతున్నట్టు కూడా కనిపిస్తా ఉన్నది. ఎట్లా ఉండబోతుంది మీ నాయకుడు బయటకు వస్తే? ఇక ఇప్పుడు పొద్దున్నే అడిగిన ఏమైంది సార్, మీటింగ్ పెడుతుంటాడా కేసీఆర్ సార్, ఒక డీసీఎం కట్టుకొని మనం వెళ్ళిపోదాం, పొలాలన్నీ ఎండిపోయినాయి, మనం చెప్పుకుందాం, మన బాధ ఏందో చెప్దాం, లేకపోతే ఎర్రవెల్లికైనా పోదాం అని చెప్పి పొద్దున ఒక 15-20 మంది వచ్చారు. ఎట్లన్నా మీరు ఏమన్నా చేయండి, ఈ ఇష్యూ ఎందుకు ఆగింది, నీళ్ళు ఎక్కడ పోయినాయి, ఈ ఎక్కడ తేవట్లేదు అని చెప్పి జనాలు కూడా అందరు అడుగుతాను. అంటే ఇక్కడ ముఖ్య ఉద్దేశంగా చెప్పుకోవాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది, అందుకని నీళ్ళు ఇడిచిపెడతలేమన్నట్టు కూడా ఒక ప్రచారం జరుగుతుంది కదా. కాళేశ్వరము కూలిపోడు కాదు, అది కుంగింది. కింద 1 పిల్లర్ 2 పిల్లర్లు కుంగినాయి. నేను కూడా పోయినా, అక్కడికి పోయినా, మాకు కూడా పిలిస్తే పోయినాము. ఆడపోతే కొద్దిగా అంతా కుంగింది. ఒక సైడు ఇంజనీరింగ్ కాదు, ఆయన చేస్తే ఆయన కాంట్రాక్ట్ ఆయనదేదైనా ఆయనకు మళ్ళీ ఆయన చేస్తాడు కదా, వాళ్ళ మీద చేయవచ్చు కదా. ఆ పోర్స్ ఏందో వాళ్ళ మీద చేయొచ్చు కదా. ఇక మా కమిషన్ రావాలని చెప్పి వీళ్ళు వృధా పెట్టిరు అన్నట్టు కేసీఆర్ మీద బదనాం పెట్టుడు. ఇగో ఈయన ఆయన చేసుకోపోయాడు, 1,00,000 కోట్లు తిన్నాడు, 1000 కోట్లు తిన్నాడు, ఇగో ఇదే బొంకుడు తప్ప వాళ్ళది ఏం లేదు. పనిచేయ చేత కాదు. ఏదో కేసీఆర్ చేసిందని కేసీఆర్ పేరు బయట పెడితే మేము కొద్దిగా పైకి వస్తాం అనుకుంటారు. వీళ్ళు పైకి కాదు, ఇంకా బొందలనే పడతారు. కేసీఆర్ను దేవుడు తెలంగాణ తెచ్చింది ఎవరు? ఈయన. వీళ్ళు అయ్యగిట తెచ్చిండా పోయి? వీళ్ళు అయ్యగిట తెచ్చిండా? కేసీఆర్కు ఆయనకి ఎంత గుండె ధైర్యంతో చచ్చిపోయి నోరు కూడా గింతంత అయింది. తలకాయ కడుపు అయితే ఏం లేదు, ఇవాళ రేపు సస్తారు, చచ్చిపోతాడు కేసీఆర్ అని అనుకునేది మేమంతా. ఇక కేసీఆర్ తెలంగాణ వచ్చుడు అంటే కేసీఆర్ వల్లనే అయింది. ఈ రేవంత్ రెడ్డిది ఒక్కటైనా ఏమన్నా చేయని చెప్పు, ఒక గ్రామ పంచాయతీ ఒక బిల్డింగ్ అన్న కట్టి అని చెప్పు, ఒక రోడ్ అనే అని చెప్పు. ఆయనకి ఏం లేదు. ఇప్పుడు 15-14 నెలలు అవుతుంది. ఆ వర్క్ ఎక్కడ చేస్తుండో ఈ మూట మరి ఢిల్లీకే పంపిస్తుండో. మరి ఆ మూటలు వచ్చే ఇన్కమ్, హైదరాబాద్ ఇన్కమ్ చాలా ఉంటుంది. ఆ ఇన్కమ్ అంతా ఎట్టు పంపిస్తుండో, ఎక్కడ పోతుంది, ఎక్కడ ఊర్లలో. ఇప్పుడు మామూలుగా ఒక గ్రామ పంచాయతీలో చెప్తేనే ఇది అవుతుంది. ఈ ఎలక్షన్ ఎందుకు పెడితే నేను గెలవనని చెప్పి ఇక ఏ ఎలక్షన్ పెట్టట్లేదు. భయం పట్టింది. ఇక ఎట్లా ఉండబోతుంది రాబోయే రోజుల్లో? జనాలు మళ్ళీ బీఆర్ఎస్కి పట్టం కట్టబోతున్నారా? ఎందుకంటే ఇక్కడ చూస్తే 6 గ్యారంటీల విషయంలో చూసుకుంటే మొత్తం రైతులంతా అయోమయంలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. నిజంగా అసలు మళ్ళీ రాబోయే రోజులలో స్థానిక ఎలక్షన్లో మళ్ళీ పట్టం కట్టబోతున్నారా? రాబోయే ఎలక్షన్లో మాత్రం మొత్తం టీఆర్ఎస్ఏ గెలుస్తుంది. జనాలు అంతా కోపం మీద ఉన్నారు. రైతులు కూడా చాలా ఇబ్బందిలో ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా రేవంత్ రెడ్డి పేరు ఉంటే చూడు, ఎక్కడైనా పేరు ఉంటే చూడు, వచ్చే ఎలక్షన్లో వార్డు కంచెలు మొత్తం అవే గెలుస్తాయి. మొత్తం బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. కేసీఆర్ 100% కేసీఆర్ గెలుతాడు. కేసీఆర్ వస్తే వచ్చేసారి కూడా ఇంకా 20 సంవత్సరాల దాకా కేసీఆర్ వెళ్తాడు. ఇక అంతకంటే ఎక్కువ అయితే మేము చెప్పలేము. ఇక ఇప్పుడు చేసే దాంట్లో నేను కూడా, నాకు కూడా 50 సంవత్సరాలు ఉంది. 50 సంవత్సరాల నుంచి చూసుకుంటూ వస్తున్న రాజకీయం. కానీ దీనంతా చెత్త రాజకీయం అయితే ఎవరు చేయలే. ఏంటంటే ఈయనకు అర్థం కాదు. ఓ మంత్రి చేసేమన్నా పోయినా, ముఖ్యమంత్రి ఉన్నా ఈయనకి ఏమన్నా అర్థం అవు. పోయి తీసుకుపోయి పెద్ద కుర్చీ మీద కూర్చుంటే ఇక ఆయనకి ఏమొస్తుంది? ఇక మంత్రి చేసిన వాళ్ళకి అనుభవం ఉంటుంది. ఒక జిల్లా ఎన్ని జిల్లాలకు ఎన్ని పంపించాలి, ఎన్ని గ్రామ పంచాయతీలకు ఏమి ఇవ్వాలనేది వాళ్ళు ఫస్ట్ ఎస్టిమేట్ చేసుకుంటారు. ఈయనకి ఎస్టిమేట్ లేదు, ఈయనకి చూస్తాడే లేడు, వెనక ఎవడ పట్టించుకుంటాడు లేడు. ఇక ఏమన్నా అంటే ఇక బూతులు తిట్టుడు, ఇది తిత్తా, అది తిత్తా, గోలి తిత్తా, పేగులు తిత్తా, మెడకేసుకుంటా అంటాడు. ఇక గదే ఈ మాటలకే పంపం గడుచుకుంటాడు. ఇక వాళ్ళని తిట్టా వీళ్ళని తిట్టా ఇక ఇదే చేసుకుంటాడు. కానీ ఇక్కడ ఝాన్సీ రెడ్డి రాబోయే రోజులలో మళ్ళీ జెడ్పీటీసీగా నిలబడి జెడ్పీ చైర్మన్ అవుతాను అన్నట్టు కూడా ఒక ప్రకటన వస్తూ ఉన్నది కదా. మరి ఎట్లా చూడబోతున్నారు? మళ్ళీ జనాలు ఆదరిస్తారా? మరి ఇక జనాలు ఎవరైతే నమ్మరు. ఇప్పుడు నమ్మే పరిస్థితుల్లో లేదు. పాలకుర్తిలో ఎక్కడ జెడ్పీటీసీ కాదు, వార్డు మెంబర్ కట్టినా కూడా ఓడిపోతుంది. ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే ఇప్పుడు సిచ్యువేషన్ అట్లుంది. అంత ఇదంతా తెలిసే రేవంత్ రెడ్డి పెడతలేడా? ఎట్లా అంతా తెలిసే రేవంత్ రెడ్డి పెడతలేడు. మరి వాళ్ళకి తెలుసు రాజకీయంలో అదే ఎంబడే ఏదో చేసు అని చెప్తే అప్పుడే పెడితే గెలుసు. వీళ్ళ దాంట్లో ఏదో అన్ని 100 అబద్ధాలు ఆడి అప్పుడు ఏమైనా ఉంటే గెలుచుకొని ఇప్పుడు గెలవరు. ఇక భాగవతం అనేది అంతా తెలిసిపోయాయి.
ఇక భాగవతం మొత్తం తెలిసిపోయా. నువ్వు 6 గ్యారెంటీలు ఇస్తాను, ఏ గ్యారెంటీ చక్కగా అయింది? రుణమాఫీ చక్కగా అయిందా? రుణమాఫీ కాలే. 2 లక్షల లోపు చేస్తానట, అది కాలే. కేసీఆర్ సార్ పాపం చేసిన పైసలకే మళ్ళీ ఈయన చేసిండు. గంతే తిన్నోళ్ళే 2 సార్లు తిన్నారు, మిగిలినోనికి ఎవ్వరు కూడా రాలే. రైతు బంధువు కూడా ఎవరికి ఏం రాలే. చేసినా అంటుండు. కానీ రుణమాఫీ విషయంలో మొత్తం మేము చేసినాం అన్నట్టు కూడా ఒక ఇది చేస్తా ఉన్నారు. బ్యాంకులో పోయి స్టేట్మెంట్ తీసుకోమని చెప్పు. బ్యాంకులో రైతులది తీసుకుంటే తెలుస్తుంది. మా గ్రామ పంచాయతీ ఉంది, ఒక గ్రామ పంచాయతీ. ఆ గ్రామ పంచాయతీలో ఎంతమందికి వచ్చింది? మొత్తం 400 మంది రైతులు లోన్ తీసుకుంటే అందులో ఒక 20 మంది కూడా రాలే. 20 మందికి రాలే. డేటా మొత్తం తెలిసే ఉంటుంది. ఏం చేసినా ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు చెప్పి గెలిచిరు. ఇక ఏం చేయాలి? ఇక పిసుకుతా ఉన్నారు. ఇక పైన అట్లే ఉన్నది, మళ్ళీ ఇక్కడ లోకల్లో చూసుకున్నా కూడా ఇట్లే పైన నుంచి రాంది. ఇక ఇక్కడ ఏం చేస్తుంది? కొత్త మేడం వచ్చి ఏం చేస్తుంది? ఇక కొత్తగా వచ్చింది, కొత్తగానే అయిపోయాయి. ఆమెకి ఏ ఊళ్ళలో ఏం పని కావాలని ఆమెకేమెరక. ఇప్పుడు ఆ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళు కూడా గట్లే ఉన్నారు. ఆ కార్యకర్తలు కూడా ఏం చేయాలి ఏందని కూడా వాళ్ళకి కూడా దోత్తలేదు. ఇక కొత్త మేడమా. ఇక పాతలు ఏమన్నా సీనియర్లు ఉంటే వాళ్ళు ఊర్లలో ఏం జరుగుతుంది, ఏం అవుతుంది, ఇప్పుడు ఏం కావాలా అనేది చూస్తారు. ఓ మోరి కాలువ కావాలన్నా, లేకపోతే బోర్ కావాలన్నా, నీళ్ళు వస్తలేవా అని తెలుసుకునేటోళ్ళే లేరు. ఇక పైసలు సంపాదించుకుంటూ మాత్రం జేబులో వేసుకుంటూ మాత్రం ఉన్నది. ఇక వాళ్ళ కమిషన్ల కోసమే చూస్తాను. వాళ్ళ చేసేది ఒక 8 మంది చనిపోయారు అందులో పడి. ఎస్ఎల్బిఎస్సి అందులో చనిపోతే ఇప్పుడు దానిక పట్టించుకునే మారు లేరు. 3 రోజులు 4 రోజులకు రేవంత్ రెడ్డి పోయిండు అక్కడికి. అదే కనుక వాళ్ళ కుటుంబంలోనే అయితే వాళ్ళు అట్లే చూసుకుంటూ ఉండునా. ఇక బయట టూర్ తిరుగుతున్నారు, ఏదో హోటళ్ళల్లో మంచి హోటళ్ళల్లో చేపలు పులుసు ఏదేదో తింటారు. ఇక ఇది పానం ముఖ్యం కాదు, అత్తినుడు ముఖ్యం. పుట్టిన కాంచెలు ఎన్ని తినవచ్చు? ఇక అది ముఖ్యమా, ఇది ముఖ్యమా? అంత రాజకీయం వాళ్ళది అంతా బాగలేదు. ఆ రాజకీయం మాత్రం ఆయన బాగా గమనిస్తున్నారు. అన్ని గమనిస్తారు, అన్ని చూస్తారు. టీవీలలో అన్ని మీడియాలలో వస్తుంది, అందరు చూస్తూనే ఉన్నారు. ఇలా అబద్ధం ఆడే ముచ్చటేం లేదు. అది నిజం 100% నిజం. అది అబద్ధం ఆడి నేను వాళ్ళ మీద ఏదో బురద చల్లాలి, వాళ్ళకి ఏదో ఇది చేయాలనేది లేదు. వాళ్ళు మాత్రం చేసింది మాత్రం కరెక్ట్ కాదు. ఒక్కడు కూడా లేదు. ఒక్క మంత్రి ఒక చక్కగా మాట్లాడతలేడు. ఒకటి చెప్తే ఇంకోటి తీసేస్తాడు. ఏముంది వాళ్ళ చేసేది? సీతక్క మాట్లాడుతుంది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడతాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయనే మాట్లాడతాడు. ఆయన పెట్టింది ఈయన తీసేస్తాడు. మల్లన్న టీం అని చెప్పి వాడిని ఫస్ట్ లేపిర్రు. ఇక మళ్ళీ ఆయన తీసేసిరు, సస్పెండ్ చేసిరు. ఇక బీకేసిరు. ఇక చూడు వాళ్ళ రాజకీయం ఎట్లుంది. ఉన్నోళ్ళకి కూడా బీకేస్తారు రేపు. ఏమైనా ప్రశ్నిస్తే నువ్వు నా పార్టీలో ఉండొద్దురా అంటే ఎట్లా పార్టీ ఉంటుంది? ప్రశ్నిస్తారు. ఇప్పుడు జనాలు ఇప్పుడు మీటింగ్ పెడతారు, పోతే ఏంద్రాబాయ్ నువ్వు ఏం పని చేయని వీడికి వచ్చి పెద్ద ఇది చేస్తున్నావు అంటే వాళ్ళ ప్రశ్నించొద్దా? మాట్లాడొద్దా? మాట్లాడినందుకు ఆయనకు సస్పెండ్ చేసి